నీట్ పరీక్ష పేపర్ లీక్ నిర్వహణ తీసుకున్న నిర్ణయాలపై సుప్రీంకోర్టుకు వివరించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. పరీక్షల నిర్వహణ తీరును పూర్తిగా మారుస్తూ భద్రతాపరమైన సంస్కరణలను చేపట్టినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్, యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఎన్టీఏ కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. గత నెల 17న సమావేశమైన హై పవర్డ్ స్టీరింగ్ కమిటీ పరీక్షకు ముందు, పరీక్ష జరుగుతున్న సమయంలో, పరీక్ష తర్వాత తీసుకోవాల్సిన కఠినమైన భద్రతా చర్యలను సిఫార్సు చేసింది. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను తప్పనిసరి చేస్తూ ఎగ్జామ్ ముగిసిన తర్వాత కూడా ఆ ఫుటేజీని కనీసం 90 రోజుల పాటు భద్రపరచాలని సూచించింది. పరీక్షకు వారం రోజుల ముందే కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం, మాక్ డ్రిల్స్ నిర్వహించడం చేయాలని చెప్పింది కమిటీ. దీంతో పాటు పలు అంశాలను సిఫార్సు చేసింది. భవిష్యత్తులో నీట్ పరీక్షలను ప్రస్తుతమున్న పెన్ అండ్ పేపర్ విధానంలోనే కొనసాగించాలా లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష మోడ్లోకి మార్చాలా అనే అంశంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది హై పవర్డ్ స్టీరింగ్ కమిటీ. పరీక్షల పారదర్శకతను పెంచేందుకు పెద్ద మార్పులు చేసింది ఎన్టీఏ. సంస్థలో డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ స్థాయిలో 16 కొత్త సీనియర్ పోస్టులను నియమించింది. టెక్నాలజీ ఆపరేషన్స్, పరీక్షల భద్రతా పర్యవేక్షణ కోసం 2 జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులను అడిషనల్ డైరెక్టర్ జనరల్స్ గా నియమించింది ఎన్టీఏ. మార్చి 2026లోనే ఒక సెక్రటరీ స్థాయి అధికారిని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ గా నియమించారు. మే 3న జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ తో రద్దయింది. దేశవ్యాప్తంగా నిఘా సమన్వయ బలోపేతం చేయడానికి ప్రత్యేక కమిటీలను నియమించారు. ఈ కమిటీలతో పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు రాకుండా పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేసినట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసింది ఎన్టీఏ. నీట్ పరీక్ష పేపర్ లీక్ నిర్వహణ తీసుకున్న నిర్ణయాలపై సుప్రీంకోర్టుకు వివరించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. పరీక్షల నిర్వహణ తీరును పూర్తిగా మారుస్తూ భద్రతాపరమైన సంస్కరణలను చేపట్టినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్, యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఎన్టీఏ కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. గత నెల 17న సమావేశమైన హై పవర్డ్ స్టీరింగ్ కమిటీ పరీక్షకు ముందు, పరీక్ష జరుగుతున్న సమయంలో, పరీక్ష తర్వాత తీసుకోవాల్సిన కఠినమైన భద్రతా చర్యలను సిఫార్సు చేసింది. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను తప్పనిసరి చేస్తూ ఎగ్జామ్ ముగిసిన తర్వాత కూడా ఆ ఫుటేజీని కనీసం 90 రోజుల పాటు భద్రపరచాలని సూచించింది. పరీక్షకు వారం రోజుల ముందే కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం, మాక్ డ్రిల్స్ నిర్వహించడం చేయాలని చెప్పింది కమిటీ. దీంతో పాటు పలు అంశాలను సిఫార్సు చేసింది. భవిష్యత్తులో నీట్ పరీక్షలను ప్రస్తుతమున్న పెన్ అండ్ పేపర్ విధానంలోనే కొనసాగించాలా లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష మోడ్లోకి మార్చాలా అనే అంశంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది హై పవర్డ్ స్టీరింగ్ కమిటీ. పరీక్షల పారదర్శకతను పెంచేందుకు పెద్ద మార్పులు చేసింది ఎన్టీఏ. సంస్థలో డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ స్థాయిలో 16 కొత్త సీనియర్ పోస్టులకు నియమించింది. టెక్నాలజీ ఆపరేషన్స్, పరీక్షల భద్రతా పర్యవేక్షణ కోసం 2 జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులను అడిషనల్ డైరెక్టర్ జనరల్స్ గా నియమించింది ఎన్టీఏ. మార్చి 2026లోనే ఒక సెక్రటరీ స్థాయి అధికారిని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ గా నియమించారు. మే 3న జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ తో రద్దయింది. దేశవ్యాప్తంగా నిఘా సమన్వయ బలోపేతం చేయడానికి ప్రత్యేక కమిటీలను నియమించారు. ఈ కమిటీలతో పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు రాకుండా పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేసినట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసింది ఎన్టీఏ.